ఇక ముంబై అట్టుడుకుతోంది. లోకల్ ట్రైన్స్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహం చెందారు. ఆలస్యాన్ని నిరసిస్తూ రైళ్లపై రాళ్లు రువ్వారు. ఒక దశలో ఆవేశం కట్టలు తెంచుకొని వాహనాలకు నిప్పు పెట్టారు. లోకల్ ట్రైన్లో చిన్న సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రారంభమైన ఆందోళనలు ఉదయం వేళల్లో ఆఫీసులకు వెళ్లే ప్రయాణికులపై తీవ్ర ప్రభావం చూపించింది. దీంతో పరిస్థితి అంతకంతకు ఉధృతమై ఆందోళనకు దారితీసింది. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను తరిమి కొట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా ముంబై కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, లోకల్ ట్రైన్స్ ఆలస్యం కావడానికి కారణం ఏంటి? ఆందోళనకారులు ఏం చెప్తున్నారు? తరంగిణి, మనం చూస్తున్నట్టయితే ముంబై లైఫ్ లైన్ గా భావించే లోకల్ రైళ్లు స్తంభించిపోయాయి. ముఖ్యంగా కళ్యాణ్ ఠాకూర్లీ రైల్వే స్టేషన్ మధ్య పెంటాగ్రాఫ్ తెగిపోయింది. దీంతో ప్రారంభమైంది. దీంతో రైల్వే సేవలు నిలిచిపోయాయి. ఫాస్ట్ ట్రాక్ పై, స్లో ట్రాక్ పై. అయితే ఇది ఉదయం జరిగింది. ఈ సంఘటన అనంతరం స్లో ట్రాక్ పై రైళ్లను మళ్లించి ఫాస్ట్ ట్రాక్ పై నుంచి మళ్లించారు. అయితే అప్పటికే ఉదయం సమయం కావడంతో అందరూ కొత్త సంవత్సరం, అదేవిధంగా ఈ జరిగిన అనంతరం అందరూ ముఖ్యంగా ఉదయం పూట వీటీ వైపు, ముంబై వైపు, ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ వైపు వెళ్లే ప్రయాణికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా రైళ్లు నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్లలో పెద్ద ఎత్తున ప్రయాణికులు రద్దీ ఏర్పడింది. దీంతో ఈ సమస్య పక్కన పెట్టి మరికొంత దూరంలో ఠానే రైల్వే స్టేషన్ కు కొంచెం సమీపంలోని దివా రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన కాస్త చాలా పెద్ద రైళ్లను నిలిపివేయడంతో పాటు రైళ్లపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో ఇప్పటికీ పెద్ద ఎత్తున హింసాత్మకంగా మారింది. ముఖ్యంగా రైల్వే స్టేషన్ బయట కూడా ఒక పోలీసు వాహనాన్ని, అదేవిధంగా మూడు వెహికల్ని ప్రైవేట్ వాహనాలకు నిప్పంటించారు. ఎక్స్ప్రెస్ రైళ్లపై కూడా రాళ్లు రువ్వడం జరుగుతుంది. ప్రస్తుతం ఇంకా లాఠీ చార్జ్ జరుగుతుంది. మనం సమీపంలోనే ఉన్నాము దివాకి. ఇప్పుడు ప్రస్తుతం రైళ్ళు అయితే ఇప్పుడు ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనపడటం లేదు. ముఖ్యంగా మన సైడ్ చెప్పాలంటే ముంబై నుంచి వెళ్ళే హైదరాబాద్ ముంబై ఎక్స్ప్రెస్ ఇంకా ప్రారంభం కాలేదని తెలిసింది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ ముంబైకి వచ్చే రైలు ఇంకా కళ్యాణ్ చేరుకోనలేదు. చాలా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అనేక రైళ్లపై, దూర ప్రాంతాల రైళ్లపై కూడా ప్రభావం పడింది. ఇప్పటి వరకు సుమారు 3-4 గంటల నుంచి పూర్తిగా 4 ట్రాక్లపై స్లో ట్రాక్, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్, సెంట్రల్ రైల్వే పూర్తిగా స్తంభించిపోయింది. తరంగిణి, శ్రీనివాస్, అయితే మరి అక్కడ రైల్వేకి సంబంధించిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేయలేదా? దీనికి సంబంధించి ఇంకా అలాంటి సిచ్యువేషన్ కొనసాగుతుందని మీరు చెప్తున్నారు కదా. మనం ప్రస్తుతం ఇంతకు ముందే మనం సెంట్రల్ రైల్వే పిఆర్ఓ తోటి మాట్లాడడం జరిగింది. ఆయన అందించిన వివరాల మేరకు ఆందోళన ఎప్పటి అయితే విరమించారో అప్పటి వరకు రైళ్లను ప్రారంభించేందుకు ఆస్కారం లేదు. అదేవిధంగా ఏదైతే పెయింటోగ్రాఫ్ సాంకేతిక ప్రాబ్లం కారణంగా ఏర్పడిందో దాన్ని మరమ్మతులు చేశారని చెప్పారు. అయితే రాళ్లు రువ్వడంతో మోటార్ మాన్లు కూడా ఆందోళనకు దిగారు. ఇప్పుడే మాకు తెలిసింది ఏంటంటే మోటార్ మాన్లు కూడా ఆందోళనకు దిగి పూర్తిగా హర్బర్ లైన్ రైల్వే సేవలను కూడా నిలిపివేశారు. తరంగిణి, థ్యాంక్ యూ శ్రీనివాస్. అది ముంబైలోని పరిస్థితి.